నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ హరిప్రియ, హీలియో లైఫ్ టీచర్. నమస్తే మ్యామ్. నమస్తే మాధురి. మ్యామ్, మనకి 2025లోకి ఇప్పుడు అడుగు పెడుతున్నాం. 2025 చాలా వరకు అనుకున్నవి ఏవి సాధించకుండానే 2025లోకి అడుగు పెడుతున్నాం. కొన్ని విషయాల్లో ఏవైతే తీసుకుంటామో వాటితో వెళ్తూ ఉంటాం, కొన్ని విషయాల్లో గివప్ ఇచ్చేస్తూ ఉంటాం, అది ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడా. సో ఇలా గివప్ ఇవ్వకుండా ముందుకెళ్ళాలి అంటే ఏం చేయాలి? వాటితో మన ఇంపార్టెన్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం ట్రస్ట్ చేయాలి. ఏంటి అంటే మనకన్నా పైన మనల్ని గైడ్ చేసి నడిపించే ఒక హయ్యర్ పవర్ ఉందని ట్రస్ట్ చేయాలి. ద సేమ్ హయ్యర్ పవర్ ఈజ్ ఆల్సో ఇన్సైడ్ అస్. సో అందుకే ఇప్పుడు ఇవాళ 27th ఆల్రెడీ. ఈ లాస్ట్ 4-5 days కంప్లీట్లీ మీకోసం మీరు గో విత్ ఇన్ డీప్, స్పెండ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ టైంలో బెస్ట్ టెక్నిక్ వచ్చేసి ఒకటి మిర్రర్ వర్క్, ఒకటి జర్నలింగ్ నేను సజెస్ట్ చేస్తా. మిర్రర్లో మనము ఏం చేయాలి అనేది లాస్ట్ ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకున్నాము. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అది రిలీజ్కి. సో జర్నలింగ్ కూడా అలాంటిదే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రివ్యూ చేయాలి మనం. ఫస్ట్ ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అయ్యాము, మనం పెట్టుకున్న గోల్స్ కానివ్వండి, ప్లాన్స్ కానివ్వండి. తర్వాత రిఫ్లెక్ట్ చేయాలి. రిఫ్లెక్ట్ చేశాక రివ్యూ చేయాలి. ఎందుకు ఫెయిల్ అయ్యాము, సో సిట్యుయేషన్ ఏంటి, మనం చేసిన మిస్టేక్ ఏంటి, దాన్ని ఇంకా బాగా ఎలా చేయొచ్చు. తర్వాత ఇప్పుడు అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ లెట్టింగ్ గో. మోస్ట్ ఇంపార్టెంట్. బ్యాగేజ్ తగ్గించుకోవడం. చాలా ఫర్గివ్నెస్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి మనం. ఆ బ్యాగేజెస్ తీసుకొని మనం ముందుకు వెళ్ళలేము. సో వన్ బ్యూటిఫుల్ టెక్నిక్ దానికి ఏంటంటే రాయండి. ఎవరిని క్షమించాలి, ఎవరు మనల్ని హర్ట్ చేశారు, మనం ఎవరిని హర్ట్ చేశాము. తర్వాత ఒక ఇండెక్స్ ఫింగర్ ఎయిర్ ఎలిమెంట్. ఒక టెక్నిక్ ఏంటంటే ఇలా రాసినప్పుడు ఆ పర్టికులర్ పర్సన్, ముఖ్యంగా మనం హర్ట్ అయ్యేది రిలేషన్షిప్స్లో మెయిన్, ఆ పర్సన్ పేరు రాసి ట్యాప్ చేస్తూ సారీ చెప్తూ రిలీజ్ చేసేయడం వాళ్ళని. సో ఎప్పుడైతే ఈ ఫింగర్ యూజ్ చేస్తామో యూనివర్స్కి ఇచ్చేస్తున్నట్టు మనం. సో అలా మనం ఖాళీ అయిపోతాము, స్పేస్ క్రియేట్ చేస్తున్నాం కొత్తదనానికి. అండ్ ఆల్వేస్ సరెండర్. ఇప్పుడు గాడ్ అంటే ఎవరు? గాడ్ కానీ, నేచర్ కానీ, యూనివర్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ హయ్యర్, విచ్ ఇస్ హయ్యర్ టు అస్. ఇట్ ఈస్ ఈక్వల్ టు 1000 mothers అంటారు. సో కంప్లీట్లీ సరెండర్, ట్రస్ట్, ఫెయిత్. ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్. సో ఫెయిత్ వాళ్ళపైన భారం వేసేసి ఎప్పుడైతే ఆ డివైన్ ప్లాన్, లెట్ ద డివైన్ ప్లాన్ వర్కౌట్ ఫర్ మీ, మనం చేయడం కాదు, a divine plan, let the plan work out for me, let the genius inside me come out, let the path be clear, show me the path, this is your problem, not my problem, I am just surrendering, నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పేసి ఆ హయ్యర్ పవర్కి నేను ఫ్రీగా ఉంటున్నాను అని రిలాక్స్, జస్ట్ రిలాక్స్ అండ్ వెయిట్. ఎప్పుడైతే ఇవి ఫాలో అవుతుంటామో మనము, తర్వాత పవర్ ఆఫ్ అసోసియేషన్ అంటారు. హెల్ప్ తీసుకోండి. ఎవరైతే ఆల్రెడీ ఆ పాత్ నడిచి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు మనకు కనిపిస్తారు ఎక్కడో అక్కడ. వెళ్ళండి, రీచ్ అవుట్ అవ్వండి, హెల్ప్ తీసుకోండి. ఒక మెంటర్ని, కోచ్ని అప్రోచ్ అవ్వండి. ఒక్కళ్ళమే ఒకటి సాధించాలంటే కష్టం. డెఫినెట్లీ మనకి గైడెన్స్ ఉండాలి. అండ్ మెయిన్ మన మైండ్ సెట్, యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు ఎంత రాక్ బాటమ్ హిట్ అయినా కూడా నీకు ఇంకా వెళ్ళడానికి దారి లేదుగా కిందకి, నువ్వు తప్పకుండా పైకి లేవాల్సిందే. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. నో మ్యాటర్ వాట్, పర్వాలేదు, నేను దీన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటా, నేను హెల్ప్ తీసుకుంటా, నేను రీచ్ అవుట్ అవుతా, నేను ఎలాగైనా సాధిస్తాను. ఈ మైండ్ సెట్తో ముందుకెళ్ళాలి. జర్నలింగ్ ఎక్కడ హెల్ప్ చేస్తుంది మనకి అంటే, మైండ్లో పెట్టుకొని ఓవర్ థింకింగ్ చేస్తుంటాం మనం. అవును. బాగా మైండ్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మనం రిలీజ్ చేయలేదు అంటే బాడీలో ఎక్కడో అక్కడ ఆ పెయిన్ అంతా స్టోర్ అయ్యి మళ్ళీ డిసీజెస్. సో ఫస్ట్ హెడ్లోంచి బయటికి వచ్చాలి అంటే మొత్తం రాసి పడేయాలి. ఇట్ ఈస్ కాల్డ్ ఇమోటింగ్.
ఈ ఎమోషనల్ డంపింగ్ అంతా పేపర్ మీద చేయాలి. ఇప్పుడు మనకి ఒక ఫియర్ ఉంటుంది, ఎవరికైనా చెప్తే వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారేమో, అవును. అసలు వాళ్ళు నమ్ముతారో నమ్మరో, తిరిగి ఏదన్నా అంటారేమో అంటే ఈ జడ్జిమెంటల్ కాన్సెప్ట్ మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుంది. మనం ఒక ఏదైనా విషయం షేర్ చేసుకోవాలి అనుకునేటప్పుడు నేనేమి అంటాను అంటే, వాళ్ళు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చినా తీసుకోవాలి. వాళ్ళు నిన్ను జడ్జ్ చేస్తే ఓకే, మేబీ అది నాలో ఉందేమో అనేది తీసుకొని దాని మీద వర్కౌట్ చేయాలి. సో ఇప్పుడు పేపర్ అనుకోండి, ఆ పేపర్ తిరిగి మనకేమీ ఆన్సర్ ఇవ్వదు, జడ్జ్ చేయదు, ఏమి చేయదు. సో దట్ ఈస్ ద సేఫెస్ట్ వే. మొత్తం దించేయండి పేపర్ మీద, వాట్ ఎవర్ ఈజ్ హియర్ ఎవ్రీవేర్ రిలీజ్ చేసి జర్నలింగ్ చేసేసినప్పుడు మీరు రాస్తున్న కొద్దీ మీకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీలోంచి మీకు ఒక పాత్ కనిపిస్తుంది. తర్వాత ఓకే జరగలేదు, కొన్ని సెట్ చేసుకోండి, మళ్ళీ సెట్ చేసుకోండి కొత్త రకంగా ఏం చేయొచ్చు. బాగా స్పెసిఫిక్గా ఉండండి. మళ్ళీ చెప్పా కదా, చిన్న చిన్న గోల్స్ లాగా, చిన్న చిన్న యాక్షన్ స్టెప్స్ లాగా డివైడ్ చేసుకోండి. స్పెసిఫిక్గా ఉండాలి. తర్వాత ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ని వెతుక్కోండి. సో దట్ ఇద్దరిని పుష్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. ఒక లాగిన ఇంకొకరు మోటివేట్ చేస్తూ. అకౌంటబిలిటీ పార్ట్నర్ ఉన్నప్పుడు చాలా గ్రేట్గా ఉంటుంది జర్నీ. అది మన ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, బ్రదర్ అయి ఉండొచ్చు, సిస్టర్ అయి ఉండొచ్చు, హస్బెండ్కి వైఫ్ అయి ఉండొచ్చు, లేదా ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా ఒక లైక్ మైండెడ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఎన్ని చెత్త వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయంటే, మన ఫోన్ తీసుకొని చూస్తే పనికిరాని వాట్సాప్ గ్రూప్లు ఎన్నో ఉంటాయి. ముందు అసలు ఫస్ట్ వాటిలో బయటికి రండి. డీక్లటర్, చెత్త చెదారం, న్యూస్, ఇవన్నీ చెత్త ఫీడ్ చేయొద్దు మైండ్కి. అట్లాంటి గ్రూప్స్ని లైక్ మైండెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇట్లా మోటివేటెడ్గా ఉండాలనుకున్న వాళ్ళు, లైఫ్లో ఎదగాలనుకున్న వాళ్ళు, గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళతో జాయిన్ అవ్వండి. మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, తాగుబోతుడితో అంటే 5 తాగుబోతులతో తిరిగితే 6వ అడివి నువ్వవుతావు, 5 మిలియనియర్స్తో తిరిగితే 6వ అడివి నువ్వవుతావు, అంతే కదా. అవును. సో సర్కిల్ మీరు ఎంచుకోండి. మీ చుట్టూ ఎంతమంది, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, మీరు రోజు బేసిస్ మీద 5 ఎలాంటి 5తో మీరు మింగిల్ అవుతున్నారు, ఇవన్నీ చేసుకుంటూ పోవాలి మనం. ఇలా చేసుకుంటుంటే ఎక్కడ మనకు హోప్ వస్తుంది. ఇంకోటి, కంప్లీట్లీ నేచర్, సరెండర్, అంతే. నేచర్ని చూసి నేర్చుకోండి. నేచర్ గివ్స్ అస్ సో మెనీ లెసన్స్. మనకు పొద్దున ఉదయం సూర్యుడు సన్ రైజ్ నుంచి మనకు ప్రతిదీ లెసనే. గెట్ ద లైఫ్ ఫోర్స్. ఇంక ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటుంటే మనకి ఎప్పుడే ఈ డౌట్లు, ఫియర్లు ఎప్పుడు వస్తాయంటే మన ప్రాణం తగ్గిపోయినప్పుడు, లైఫ్ ఫోర్స్ తగ్గిపోయినప్పుడు వస్తుంటాయి. ఓకే, బ్రెత్ వర్క్. ఓకే, జనరల్స్ అన్నారు. ఇప్పుడు ఈ జనరల్స్ రాసేటప్పుడు మనం ఎలాంటి కేరింగ్స్ తీసుకోవాలి? ఈవెన్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఆ జనరల్స్లో ఉండాలి అంటారా? యా, ఓకే, ఉండాలి. ఫస్ట్ బిగినర్స్కి ఏం చెప్తా అంటే, ఇమోషనల్ డంపింగ్, ఇమోటింగ్, ఏది ఉంటే అది రాసి పడేయడమే. ఫస్ట్ ఎవరికి రాదు. అందులో చదివేటప్పుడు నెగిటివ్ కనిపిస్తుంది, ఫస్ట్ బర్న్ చేసేసేయండి, లేదా ఫ్లష్ చేసేసేయండి, చింపేసి, లేదా స్క్రిబుల్ చేసేసేయండి. దీంతో ఏం చెప్తున్నాం, మైండ్కి ఏం చెప్తున్నాం అంటే, మన యాక్షన్స్తో మన ఇవి చేంజ్ అవుతాయి మళ్ళీ. ఓకే, సైకిల్ అది. థాట్స్, బిలీఫ్స్, యాక్షన్స్, రిజల్ట్స్. ఓకే. సో ఇప్పుడు థాట్స్, బిలీఫ్స్ నెగిటివ్ ఉన్నప్పుడు యాక్షన్, రిజల్ట్ కూడా నెగిటివ్ ఆటోమేటిక్గా. బట్ వెన్ వి చేంజ్ అవర్ యాక్షన్, ఇవి చేంజ్ అయ్యే అవకాశం ఉంది సమ్ టైమ్స్. ఓకే, యాక్షన్స్లో మనం చూపించింది మన బిలీఫ్స్ అండ్ మన థాట్స్ని రివర్స్ చేస్తాయి, పాజిటివ్ వైపు నడిపిస్తాయి. మన థింకింగ్ మార్చుకుంటే సరిపోతుంది అంటారు. యా, ఓకే. ఒక్కొక్కసారి యాక్షన్ మారిస్తే సరిపోతుంది. యాక్షన్ మారిస్తే ఓకే, దట్ ఈస్ కాల్డ్ స్టేట్ అనమాట. స్టేట్ అంటాం మనం. నువ్వు లో స్టేట్లో ఉన్నావా, బిలో యావరేజ్ స్టేట్లో ఉన్నావా, గుడ్ స్టేట్లో ఉన్నావా, వెరీ గుడ్ స్టేట్లో ఉన్నావా. ఇప్పుడు యావరేజ్, బిలో యావరేజ్ స్టేట్లో ఉన్నప్పుడు వెంటనే గుడ్ స్టేట్కి రావాలంటే వెంటనే మ్యూజిక్ పెట్టుకోవాలి, లేదా నుంచొని డ్యాన్స్ చేయాలి, లేదా జస్ట్ గో ఫర్ ఎ వాక్, జస్ట్
ఇంకో మెల్ రాబిన్స్ ఒక చిన్న టెక్నిక్ చెప్తారు, 5 4 3 2 1 5 సెకండ్ రూల్ అంటారు ఆవిడ. ఇది బాగా ఇప్పుడు ఏమీ చేయట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ సింక్లో ఇన్ని గిన్నెలు ఉన్నాయి లేదా ఇన్ని బట్టలు ఉన్నాయి ఉతకడానికి, ఏమి చేయాలనిపించట్లే, ఓవర్ థింకింగ్ లూప్లో ఉన్నాం మనం. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏమవుతుందంటే బాడీ సహకరించదు, మనకి బాడీలో మూమెంటే రాదు మనకి, అంత కనెక్షన్ ఉంటుంది. సో వెంటనే ఏం చెప్పాలంటే 5 4 3 2 1 అని చెప్పి లేచి గో అటెండ్ దట్ డిషెస్ కానీ బట్టలు కానీ. ఇది ఇక్కడ డిషెస్ డిషెస్ గిన్నెలు బట్టలు అన్నారని కాదు, అక్కడ ఏ పనైనా సరే యాక్షన్, మన బాడీ లేజీ కాకుండా అక్కడి నుంచి యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్ళిపోవాలి. డాన్స్ లేదా జాగింగ్ లేదా వాకింగ్, సమ్ 10 minutes జస్ట్ జాక్స్, జంపింగ్ జాక్స్. టెల్ మీ, కాల్ ఎ ఫ్రెండ్ హూ ఇస్ సక్సెస్ఫుల్, జస్ట్ టాక్. ఇట్లా చిన్న చిన్న యాక్షన్స్ అన్నమాట. బిగినర్స్కి దీంతో స్టార్ట్ చేయొచ్చు మనం. ఓకే, జనరల్స్ అనేవి రాసుకుంటుండి ఇలాంటి యాక్షన్స్తో ముందుకెళ్తే పాజిటివ్ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా వస్తుందంటారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.